ప్రముఖ కవి, జర్నలిస్ట్, అదేవిధంగా గుంటూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు అయిన శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు గత సంవత్సరం డిసెంబర్ 14వ తేదీన మన అందరి మధ్య నుంచి విడిపోయిన సంగతి అందరికీ తెలిసిన విషయం. ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన రచనలు, ఆయన ఆలోచనలు, ఆయన ఆదర్శాలు అన్నీ మన మధ్యనే ఉన్నాయి. అప్పుడే సంవత్సరం అయిపోయింది, ఇంకా ఆయన మనతో ఉన్నట్టే భావన. ఈ భావన ఎందుకు ఉన్నది అంటే ఆయన పంచిన అభిమానం, ఆయన చూపిన ప్రేమ ప్రతి వ్యక్తి మీద, ఉద్యోగస్తులు కానీ, చిరు ఉద్యోగస్తులు కానీ, కవులు కానీ, రచయితలు కానీ అంటే ఆయనకు ఉన్న అభిమానం, అనుబంధం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అందరూ చవి చూస్తున్న విషయం. ఈ రోజున ఈ సోమేపల్లి సాహితీ సౌరభం అనే పేరుతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు చాలామంది కవులు, రచయితలే కాదు, ఎక్కడెక్కడో ఆయన పనిచేసిన, ఉద్యోగంలో పనిచేసిన ఉన్నత స్థాయి వ్యక్తులు, అలాగే డిప్యూటీ కలెక్టర్, ఎంపీ గారు, ఇలాగా చాలామంది స్పందించి రచనలు అందించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు, వ్యాస రూపంలోని, కవితల రూపంలోని. ఇంకా విశేషం ఏంటంటే ఇప్పటి భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ అయిన మల్లికార్జునరావు గారు ఒక ఫోటోని ఆయన స్వయంగా సోమేపల్లి సుబ్బయ్య గారి ఫోటోని చిత్రించి పంపించి మాకు చాలా ఆశ్చర్యపరిచారు. దాన్ని బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది సుబ్బయ్య గారి మీద అధికారుల్లోని ఎంత అభిమానం ఉందో. కవులు, రచయితలు అంటే రాస్తారు కానీ డిప్యూటీ కలెక్టర్లు, కలెక్టర్ స్థాయి వ్యక్తులు అంత బిజీలో ఉండి కూడా ఈ విధంగా ఒక వ్యక్తి మీద అభిమానాన్ని ఈ రకంగా వ్యాస రూపాల్లో చిత్రాలు చిత్రించి పంపించడం అన్నది నాకు తెలిసి సాహితీ చరిత్రలో ఎక్కడా లేదు. అటువంటి సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి సాహితీ సౌరభ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన మీ అందరికీ బాధాతప్త హృదయంతో, ఎందుకంటే ఈ విధంగా కలుస్తామని అనుకోలేదు. ఈరోజు వచ్చి ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మిమ్మల్ని మరోసారి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులైన డాక్టర్ సి భావనీదేవి గారు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అరసం అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు విరించి ప్రత్యేక సంచిక హరిత సంతకం ఆవిష్కర్తగా ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు గ్రహీతైన డాక్టర్ పాల్గొని శివశంకర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ప్రత్యేక సంచిక కేవలంలో శ్రద్ధ చూపిన వారి కుమారులు శ్రీ వశిష్ఠ గురించి, అలాగే ఈ పుస్తకం తేడా వెనుక వారి కుటుంబ సభ్యులైన సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి శ్రీమతి గారు, విజయలక్ష్మి గారు, వారి అత్తగారు, అలాగే వెంకటనారాయణ గారు, ఉపేంద్రరావు గారు, ఇంకా కుటుంబ సభ్యులందరూ చాలా మంది కృషి చేశారు. ఎందుకంటే ఆయన చనిపోయి చాలా మంది కవులు, రచయితల ఇళ్లలో కనిపిస్తున్న పరిస్థితులు, అలాగే విమంటోలు
బయటపడేసిన పరిస్థితులు చాలా సందర్భాల్లో చెప్పుకోవడం కళతో చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ సంవత్సరం అయినా కూడా ఇంకా ఎంతో ఆత్మీయంగా ఈ కార్యక్రమం బాగా జరగాలి, తెలుగు 2 రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఇచ్చే విధంగా తీసుకురావాలనే ప్రయత్నం చేయడం అనేది నిజంగా చాలా అభినందనీయం. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా అధ్యక్షుడు వారిని కోరుతూ, ఒక చిన్న విషయం, సుబ్బయ్య గారితో నాకున్న అనుబంధంలో ఆయన ఒక కోరిక కవిత్వం మీద, నాణ్యుల మీద కొన్ని సెక్షన్లు నిర్వహించి రోజంతా సదస్సు చేయాలన్న ఆలోచన ఆయనకి బతుకున్నప్పుడు ఉండేది. అది ఈ రకంగా ఈరోజు తీరుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఉదయం ఆయన ప్రత్యేక సంచిక వెలువరుస్తున్నాం. దీని తర్వాత సెక్షన్లోని ఆయన కవిత్వం మీద, నాణ్యుల మీద ఒక సెక్షన్ నిర్వహిస్తున్నాం. అలాగే మరొక కవి సుబ్బయ్య గారికి అంకితం ఇస్తూ ఒక పుస్తకం వెలువరుస్తున్నాం. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత కూడా భోజనానంతరం సోమేపల్లి పురస్కారాలు ప్రతి సంవత్సరం మేము జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నాం. 14 సంవత్సరాలుగా, ఇది 15వ సంవత్సరం. అది కూడా ఈరోజు నిర్వహిస్తున్నాం. ఏదైనా ఈ రోజున ఒక మంచి కార్యక్రమం తలపెట్టడంలో సోమేపల్లి మన వెనకాల ఉండి నడిపిస్తారని భావిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సభాధ్యక్షులకు ధన్యవాదాలు. డాక్టర్ శ్రీ భవానీదేవి గారు కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత సంఘాధ్యక్షురాలు మాట్లాడిన తర్వాత ఈ సభని అధ్యక్షులైన మన పెనుగొండ గారు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ మనం నిర్వహించుకుంటున్నటువంటి ఉదాత్తమైన ఈ కార్యక్రమం సోమేపల్లి సాహితీ సౌరభం. సంఘ వ్యవస్థాపకులు, కవి, కథకులు, విమర్శకులు, జర్నలిస్టులు సోమేపల్లి గారు వెళ్ళిపోయారు అని అనుకుంటే ఇప్పటికి కూడా మనం నమ్మలేము. ఆయన గురించి అవయవ దానాన్ని ఇచ్చారు కాబట్టి ఆయన మరణాన్ని జయించారు. అవయవ దాత యమదూతలను కూడా ధిక్కరించారు అని అందరూ అనుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ సమన్వయం చేశారు, సహకారం అందించారు. రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం, గుంటూరు రచయితల సంఘం, రమ్య భారతి, సోమేపల్లి లిటరరీ ట్రస్ట్, మరెందరో సంస్థల అధినేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సోమేపల్లి గారు అందరి బంధువు. ఆయన ఏదో దానికి ఒక సంస్థ కట్టుబడి ఉన్న మనిషి కాదు. సంఘ వ్యవస్థాపకులు అయినప్పటికీ కూడా అందరితో కూడా స్నేహ సంబంధాలని నెలకొల్పారు. అది మనందరికీ తెలిసిన విషయం. ఒక అక్షర సేతువుగా ఆయన సంస్థల మధ్య కూడా పనిచేశారు. ఒక ఆత్మీయ సోదరుడు. నేను చాలాసార్లు నాకంటే చిన్నవాళ్ళు పోయినప్పుడు అసలు తట్టుకోవడం కష్టంగా ఉంటుంది అన్నమాట. సోమేపల్లి గారు నాకంటే 3.5 సంవత్సరాలు చిన్నవారే. అంత తొందరపడి వెళ్ళిపోయారని నేను చాలాసార్లు కూడా అనుకుంటున్న విషయం. అయితే పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు తీపి గుర్తులు అని అత్రేగా రాసినట్టుగా మనకి సోమేపల్లి గారి జ్ఞాపకాలు, వారి అక్షరాలు, వారితో మనం కలబోస్తున్న ఎన్నో సంఘటనలు మనందరికీ జ్ఞాపకాలుగా మిగిలి ఉన్నాయి. ఈ సెషన్ సోమేపల్లి సాహితీ సౌరభం అనేటువంటి ఈ మొత్తం రోజు కార్యక్రమం 5 భాగాలుగా ఉంది. 5 భాగాలుగా మొదటిది సోమేపల్లి సాహిత్య సదస్సు కాకముందు ఆయన హరిత సంతకం అని స్మారక సంచిక. ఇందాక ప్రకాష్ గారు చెప్పినట్లు ఈ స్మారక సంచిక కోసం అందరూ ఒక సైన్యంలాగా పనిచేశారు. కుటుంబ సభ్యులు, ప్రకాష్, శర్మ గారు, సుగాని, నాన్న అందరూ. వశిష్ఠ చెప్పనే వశిష్ఠ అసలు మొత్తం సారథ్యం. అట్లా అందరూ పనిచేసి హరిత సంతకం, ఒక పచ్చని జ్ఞాపకం, సోమేపల్లి గారి గురించిన జ్ఞాపకాలు అందులో చాలా మంది రాశారనమాట. వాళ్ళు ఆయనతో గడిపిన క్షణాలు, మాటలు పంచుకున్నారు. ఆ పేరు కూడా హరిత సంతకం అనేది చాలా అందరికీ నచ్చే విషయం. ఆయన గురించిన జ్ఞాపకాలు ఎప్పుడు మన మనసులో పదిలంగా ఉండాలని అనుకుంటున్నాము. తర్వాతది ఒక సాహిత్య సదస్సు, వారి నాణ్యుల గురించి, వారి కవిత్వం గురించి. తర్వాత నానా సోమేపల్లి గారికి అంకితం ఇచ్చినటువంటి నాణ్యుల సంపుటి కూడా ఆవిష్కరణ ఉంటుంది. ప్రాతస్మరణీయులు అనేటువంటి గ్రంథం ఆవిష్కరణ ఉంది. తర్వాత సోమేపల్లి సాహితీ పురస్కారాల సభ. మొత్తం 5 భాగాలుగా ఈరోజు కార్యక్రమం ఉంది. చాలా నియమాన్ని
అనుసరించి నిర్దిష్టంగా కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం భోజనం ఏర్పాటు కూడా ఉంది అని తెలియజేసుకుంటున్నాం. ఈ సదస్సుకు ఇచ్చేసినటువంటి అతిథులకు, సాహిత్యాత్మకులకు, సాహిత్యవేత్తలకు, పత్రికా విలేకరులకు, ఫోటోగ్రాఫర్స్కి అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. పుట్టినరోజు పండగ అందరికీ, పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ అని సినారే అన్నారు. శివంపల్లి గారికి పుట్టింది ఎందుకో తెలుసుకున్నవాడే జ్ఞాని అన్నమాట. కాబట్టి ఆయన ఎందుకు పుట్టారో ఆ కార్యక్రమాలన్నీ నెరవేర్చారు. వారి జ్ఞాపకాలను పంచుకుంటూ మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. అందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా, నిర్వహించవలసిందిగా, మొదటి సదస్సు హరిత సంతకం ఆవిష్కరణ సభ నిర్వహించవలసిందిగా పెనుగొండ లక్ష్మీనారాయణ గారిని కోరుతూ సెలవు తీసుకుంటాం. అన్నగారు సోమేపల్లి సాహిత్య సౌరభం కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, సన్నిహితులు చాలా ప్రేమతో, అభిమానంతో ఇక్కడ హాజరయ్యారు. ఈ వేదిక పైన డాక్టర్ పిల్లల భవానీదేవి గారు ఇప్పుడే ప్రారంభోపన్యాసం చేశారు. ఆమె సోమేపల్లి వారి తర్వాత ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ప్రారంభంలో చలపాక ప్రకాష్ ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి వారు స్వాగతం పలికారు. వేదిక పైన డాక్టర్ బాపినేని శివశంకర్ గారు ఈనాటి సోమేపల్లి వారి పుస్తకం, ఆ సాహిత్య సౌరభం పుస్తకాన్ని హరిత సంతకం పేరుతో వస్తున్న ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు చేశారు. తర్వాత ఇస్మాయిల్ గారు అధికారి వారు, నా ప్రియమిత్రుడు తోటకోడ వెంకటనారాయణ గారు, న్యాయవాదిగా నా సహచరుడు ఉపేంద్రరావు గారు అందరూ ఉన్నారు. వారందరికీ కూడా నమస్కారం. ఈరోజు సోమేపల్లి వారు గుంటూరు జిల్లా రచయితల సంఘం సంస్థను స్థాపించి ఆ వెలుగులను, సాహిత్య వెలుగులను మన జిల్లాలో ప్రసరింపజేశారు. ఆయన అధికారిగా, తహసీల్దార్గా ఉన్నప్పుడు కానీ, మండలాధికారిగా ఉన్నప్పుడు కానీ, ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ఆయన అక్కడ సాహితీవేత్తలను సమీకరించడం, కార్యక్రమాలు నిర్వహించడం జరిగేది. అలాగే గుంటూరు వచ్చినప్పుడు ఇక్కడ మిత్రులను సమీకరించి గుంటూరు జిల్లా రచయితల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ రచయితల సంఘంలో నేను అభ్యుదయ రచయితల సంఘాన్ని ఇచ్చేసేవాడిని. అయినా నన్ను, మా పార్టీని, వీళ్ళందరినీ సలహా మండలి సభ్యులుగా చేర్చి మాకు ఆ గౌరవాన్ని కూడా కల్పించిన వ్యక్తి వెంకట సుబ్బయ్య గారు. వెంకట సుబ్బయ్య గారు చాలా సౌజన్యమూర్తి. సన్యాసుల కోరలో సౌజన్యారావు ఉంటారు. చాలా మెత్తటి మనిషి, చాలా సౌహృదయుడు, చాలా తెలివిగలవాడు, న్యాయవాడు. ఈయన కూడా వెంకట సుబ్బయ్య గారు ఒక మనకు కనిపించిన, మనకు తెలిసిన సౌజన్యారావు గారు అటువంటి వ్యక్తి. చాలా సౌహృదయుడు, చాలా వినయం ఉన్నవాడు, విధేయత వ్యవస్థ పట్ల ఉన్నవాడు. దాని విషయం ఏమిటంటే, ఒక మనిషికి 3 ధర్మాలు ఉంటాయి: కుటుంబ ధర్మం, వృత్తి ధర్మం, సమాజ ధర్మం. కుటుంబానికి సంబంధించి ఆయన తన భార్యను గౌరవించాడు, ప్రేమించాడు, తన బిడ్డలను ప్రేమించాడు, వాళ్ళని ముందుకు తీసుకొచ్చాడు. శ్రీవేణికి వశిష్ఠ, శ్రీ వశిష్ఠ. ఆయన
సుబ్బయ్య గారు పాత్రికేయ వృత్తిలో చాలా కాలం ఉన్నారు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఉపసంపాదకులుగా పనిచేశారు. కథలు రాశారు, మంచి హాస్య కథలు రాశారు, మంచి చదివారు. ఆయన కవిత్వం సంగతి ఇక్కడ అందరం అనుభవించిన వాళ్ళు. ఆ మంచి కవిత్వం కుటుంబానికి వచ్చేటప్పుడు ఆ విషయం మా శ్రీ వశిష్ఠ ఇప్పుడు ఆయన వారసత్వాన్ని స్వీకరించి మంచి కవిత్వం రాస్తున్నాడు. ఆపురాలు సంపుడు అని చెప్పి ఒక మంచి కవిత రాసి అతను మనకి భవిష్యత్తులో ఎదుగుతాను అన్న వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. అది కోనపల్లి వారు కుటుంబ ప్రకారంగా వారి తోడల్లుళ్ళు వెంకటనారాయణ, ఉపేంద్ర ఆయన వాళ్ళందరినీ సన్నిహితంగా ఉంటూ ఒక కుటుంబ ధర్మాన్ని చాలా గొప్పగా నెరవేర్చారు. వృత్తి ధర్మం ఆయన పులిచింతల ప్రాజెక్టు కలెక్టర్గా, డిప్యూటీ కలెక్టర్గా ఇవన్నీ చేశారు. ఆర్టీఓగా చేశారు. ప్రజల పట్ల బాధ్యతతో, సమాజం పట్ల బాధ్యతతో చాలా పవిత్రంగా ఉద్యోగం చేశారు. వాస్తవం ఏంటంటే రెవెన్యూ ఉద్యోగం అంటే చాలా డ్రైగా ఉండే వ్యవస్థ. అక్కడ ఉండి కవిత్వం రాయటం కానీ ఆలోచించడం చాలా కష్టం అన్నమాట. అయినా కూడా ఆయన ఆ డ్రైగా ఉండే వ్యవస్థలో నుంచి మంచి కవిత్వం కూడా సృష్టించగలిగిన ప్రతిభాశాలి అన్నమాట. అలాగే సామాజిక ధర్మం వచ్చేసరికి ఆయన గుంటూరు జిల్లా రచయితల సంఘాన్ని ఏర్పాటు చేశాడు. వృత్తి ధర్మంలో ఆయన విజయం సాధించాడు. విషయం ఏంటంటే తాడేపల్లిగూడెంలో ఈయన తహసీల్దార్గా పనిచేసినప్పుడు ఆయన ఎప్పుడు పేదల వైపు ఉన్నారు, పేదల పక్షపాతి. అక్కడ పేదల కొంతమందికి నివాస గృహాలకి స్థలాలు కేటాయించి ఆ గృహాలు ఏర్పాటు చేయడానికి సహకరించారు. ఆ తర్వాత ఆయన వేరే ఊర్లో వచ్చారు, వేరే ఉద్యోగాల్లోకి పదవి అధికార ప్రమోషన్ పొందుతారు. అక్కడ కొన్ని ఆధార్ కార్డులు తీసిన తర్వాత జనాన్ని తెలిసిందో సోమనపల్లి వెంకట సుబ్బయ్య కాలనీ అని చెప్పి ఈయన స్థలాలు ఇప్పించిన వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఉద్యోగ ధర్మం కాకుండా సామాజిక ధర్మంలో ఆయన ఎంత కృషి చేశాడు, ఎంత గౌరవం పొందాడని చెప్పి తెలియజేయడానికి నేను 4 ముక్కలు చెప్తున్నాను. ఆయన సౌందర్యమూర్తి, చాలా సన్నిహితుడు, చాలా ఆప్యాయంగా ఉంటాడు. ఏ చిన్న పని ఉన్నా కూడా అది కాదు, మనం చెప్పిన పని ఆయన చేస్తాడు. ఆయనకి ఏదైనా పని ఉంటే అసలు ఇంటి దాకా వచ్చి, ఆయన రావాల్సిన అవసరం లేదు, ఇంటి దాకా వచ్చి మన అనుమతి తీసుకొని ఇవన్నీ చేసేవాడు. మా అభ్యుదయ రచయిత సంఘానికి కూడా ఆయన అనేక సార్లు చాలా సహకరించాడు. నన్నైతే దాదాపు అన్ని కార్యక్రమాల్లోనూ ఆయన ఇన్వాల్వ్ చేశారు. ఒక విషయం ఏంటంటే నేను గుంటూరు కథలు అని చెప్పి 70 కథలు 500 పేజీల పుస్తకం దాదాపు మా పార్టీ నేను చింతనతో కూడా ఉంది. ఆ కథల పుస్తకాన్ని నేను సంపాదకుడుగా చేశాను. ఆయన ఒకసారి అమరావతిలో సభ పెట్టు, మీరు గుంటూరు కథల గురించి మాట్లాడాలంటే అని అన్నాడు. ఒక సముద్రం చెంచాతో సముద్రాన్ని కొలవలేదు, ఎట్లా అని చెప్పి ఏదో కష్టపడ్డాను. ఆ తర్వాత గుంటూరు కథల పుస్తకం తేవటానికి నాకు ఆ ప్రసంగం కూడా సహకరించింది. మరో విషయం ఏంటంటే గుంటూరు జిల్లా రచయితల సంఘం దశాబ్ది ఉత్సవాలు జరిగాయి, జరుపుకుందామని చెప్పి ఆయన ఉద్దేశం ప్రకటించారు. ఆ సందర్భంగా ఒక ప్రత్యేక సమితిని తేవాలి పెనుగొండ గారు అని చెప్పి, శివశంకర్ గారు అని చెప్పి మమ్మల్ని కోరారు. మీరు గుంటూరు జిల్లా సాహిత్యం మీద ఒక వ్యాసం రాయండి, మా నాగరాజ్య లక్ష్మి గారికి ఇవ్వాలి అని అన్నారు. ఆయన కాలేజీ పెట్టారు. సరే, ఏదైనా కూడా కొంచెం సమయ పాలన ఇవన్నీ పాటిస్తుంటాం, మాకు కొంచెం అలవాటు. కమ్యూనిస్ట్ కార్యకర్తలుగా అభ్యుదయ సంఘం కార్యకలాపాల నిర్వాహకుడుగా నేనేం చేశానంటే గుంటూరు జిల్లాలో సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చిన వాళ్ళ జీవిత చరిత్రలు, ఏ పుస్తకాలు వచ్చినాయి, ఆ పుస్తకాలన్నిటి మీద ఒక సమీక్ష రాసి ఒక 30 పేజీల వ్యాసం అనిపించాను. ఇచ్చిన తర్వాత మా శివశంకరును, వెల్లూరు శివప్రసాద్, ఎంత గుంటూరు జిల్లా ఉంటే నువ్వు 30 పేజీల వ్యాసం రాయటం ఏంటి, అది కనీసం 100-150 పేజీలను ఉండాలి కదా అన్నాడు. కాదులని చెప్పి దాన్ని 300 పేజీలతో మొట్టమొదటి రాశాను. తర్వాత దాన్ని మళ్ళీ తిరగ రాసి 450 పేజీలు, ఇప్పుడు 550 పేజీలతో 3వ ఎడిషన్ రాబోతుంది. అదేమిటంటే ఆ పుస్తకం అటువంటి చారిత్రాత్మక పుస్తకం గుంటూరు చేస్తున్న సాహిత్య చరిత్రను వెంకట సుబ్బయ్య గారి ప్రోత్సాహం వల్ల ఆ పుస్తకం నేను రాశానికి వచ్చింది. మొదటి పుస్తకాన్ని
ఆయనే ఆవిష్కరించారు. అది చాలా ప్రకాష్ కూడా ఉన్నారు పక్కన. ఏదైతే అన్నమయ్య గ్రంథాలయంలో జరిగిన ఆవిష్కరణ సభలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇట్లాగా ఆయన ఒక సాహిత్య ప్రేరణ అన్నమాట. రచయితలందరికీ ఇప్పుడు మావాడు నాన్నలు రాశాడు. నాన్నకి కూడా ఒక ప్రేరణ, శుభానికి ఒక ప్రేరణ, ఉమామహేశ్వరరెడ్డికి ఒక ప్రేరణ. ఆయన కవిత్వం రాయిస్తాడు. అంటే తాను ప్రభావశీలత కలిగిన వ్యక్తి, అందరినీ ప్రభావితం చేస్తున్నాడు అన్నమాట. నా వరకు నేను రాసుకొని ఇంట్లో పడుకొని పుస్తకం చదువుకొని ఆనందపడటం కాదు. ఆయన తన వంత ప్రభావాన్ని సమాజం మీద తన చుట్టూ ఉన్న మిత్రులు పెడతారు. అటువంటి గొప్ప వ్యక్తి మన నుంచి వెళ్ళిపోతూ కూడా ఆయన సమాజానికి ఉపయోగపడ్డాడు. ఇది 16వ శతాబ్దిలో వసుదేవరాయకగా ఒక మాట అన్నాడు, దేశానికి కాని దేహమే రాజ్యం, తన దేహాన్ని తన కళ్ళని వీటన్నిటి సమాజానికి అర్పించాడు. నేను ఆంధ్రప్రదేశ్ శరీర అవయవదాన సంస్థకి ఒక 3 సంవత్సరాల అధ్యక్షుడిగా పనిచేశాను. నా కోరిక కూడా అదే, నా లక్ష్యం అంటే నేను ఈ గుంటూరు నగరంలో కనుపర్తి నాగయ్య గారి, ఆయన మాజీ శాసనసభ్యుడు, ఆయన శ్రీమతి సరస్వతి గారు మా అరసం అధ్యక్షురాలుగా పనిచేసిన ప్రొఫెసర్ కనుపర్తి స్వర్ణలత, అంటే కనుపర్తి నాగయ్య కుమార్తె, మా ఆలోకం పెద్ద పేరు ఉన్నాడు, ఆయన సతీమణి, వీళ్ళందరి చేయించాను. రేపు నాకేమవుతుందా అనేది నాకు తెలియజేసుకోవాలి పెట్టాను చెప్పాను. అంటే ఒకటేంటంటే ఆస్తులు అవి ఉంటే ఎంత చేస్తే కానీ నా ఆస్తులు చల్లదు అని చెప్పి రాదు అని చెప్పి రాయొచ్చు. కానీ నాకు ఆస్తులు ఏమీ లేవు కాబట్టి అది నాకు వీలునామా రాసే అవకాశం లేదు ఈ జీవితంలో. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదైనా కానీ ఆయన దేహాన్ని భౌతిక కాయాన్ని అన్నింటినీ సమర్పించడంలో కుటుంబం అనేది చాలా ప్రధానమైన విషయం. వాడి అబ్బాయి శ్రీమతి విజయలక్ష్మి గారికి ఈ సభలో వారి జ్ఞాపకాలతో మన పుస్తకాన్ని వెలువరించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు నా ప్రేమికులు గొప్ప కవి, ఆయన గురించి ఎక్కువసేపు చెప్పిన ఇబ్బంది నాకు కూడా. నన్ను ఇది అంత శ్రీమతి విజయలక్ష్మి గారిని అమ్మమ్మ గారు రెడీ సార్. ఇప్పుడు అందరికీ అది ఎట్లా వచ్చిందో కానీ ఆచారం, అది సదాచారం కాదు. ఫోటోగ్రాఫర్లు చేసుకుంటారు. నేను కాదు, అది నేనున్నంత వరకు నేను ఆ పద్ధతే పాటిస్తాను. ఎక్కడైనా సరే అదే పద్ధతి పాటిస్తాను. అందుకే ఇక్కడ కూడా అదే పద్ధతి. కొంతమంది మరణానికి ముందే మరణిస్తారు, కొంతమంది మరణించరు. అట్లా మరణించని మరపురాని వ్యక్తిగా సోమపల్లి వెంకటసుబ్బయ్య గారిని ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాను. అయితే ఆయన చాలా తొందరగా అస్తమించడం అనేది చాలా బాధగా అనిపించారు. దేవరకొండ బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి కవి మరణించిన సందర్భంగా శ్రీశ్రీ ఒక కవిత రాశారు. అందులో ఆయన ఒక మంచి వాక్యం చెప్పారు, నభస్సు మధ్యకు చేరకుండానే అస్తమించిన సూర్యుడు అని చెప్పి ఒక గొప్ప వాక్యం రాశారు. అట్లా నభస్సు మధ్యకు ఇంకా చేరకుండానే ఎన్నెన్నో తేజస్వంతమైనటువంటి కార్యక్రమాలు చేయకుండానే, చేయగలిగి చేయకుండానే వెళ్ళిపోయినటువంటి సోమపల్లి వారిని తలుచుకోవడం చాలా అవసరము, కానీ అదే సమయంలో చాలా బాధాకరంగా కూడా ఉంది. వారికి నాకు మధ్యలో జరిగిన ఒక చిన్న సంగతి చెప్తాను. ఒక 10 ఏళ్ల కిందట వారి కవితల
CD కాంపాక్ట్ డిస్క్ ఆవిష్కరణ చేశాను నేను. ఆ సందర్భంలో ఆయనకి నాకు బాగా ఆత్మీయత ఉంది అని తెలుసుకున్నటువంటి ఒక అందమైన యువతి నేను మాట్లాడి కిందకి వచ్చిన తర్వాత పరిచయం చేసుకొని చాలా ఆత్మీయంగా వెలుగుతూ సోమేపల్లి వారి దగ్గరికి దాన్ని ఆఫీస్కి తీసుకొని వెళ్ళడానికి. ఎందుకు అంటే ఆర్టీఓ ఆఫీసులో ఆయనకి ఏదో పని ఉంటుంది. ఆమె ఎన్ని రకాల ప్రయత్నం చేసినా కూడా ఆయన మాత్రం ఆ పని చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అప్పటికే నాకు ఎవరైనా చేయను. ఎందుకు చేయలేదు చేయను అంటే ఆ సోమేపల్లి వారి యొక్క వ్యక్తిత్వం అంటారు. ఆర్థిక శాఖలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు అందులోంచి ఏ రకమైనటువంటి మరకలు లేకుండా బయటపడటం అనేది చాలా కష్టం. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్తాడు, నీళ్ళలో ఉన్నటువంటి చేప నీళ్లు దాక్కుండా ఉండటం ఎంత కష్టమో, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ అధికారాలు ఇట్లాంటి వాటిలో ఉన్నటువంటి వాళ్ళు ఏమాత్రం అవినీతి లేకుండా ఉండటం అంత కష్టం అని చెప్పి మాట్లాడుతారు. ఆయన ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఎక్కడో చిన్న అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవడం కూడా చాలా చాలా తక్కువ డబ్బులతోటి. అది కూడా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఒక వ్యక్తి ఎట్లా తన జీవితంలో కొన్ని ప్రాథమిక సూత్రాలను విస్మరించకుండా కొన్ని విలువలకి కట్టుబడి ఉండాలో తెలుసుకోవాలంటే మనకి సోమేపల్లి లాంటి వాడు గొప్ప ఉదాహరణలు అవుతారు. చాలా నిరాడంబరంగా ఉంటాం. ఎటువంటి వాళ్ళని కూడా తోలనాడకుండా చాలా గౌరవంగా మాట్లాడు. అధికారం ఉన్నా సరే భద్రతలతో కూడా చాలా హాయిగా ఆత్మీయంగా ప్రవర్తించగలరు. చాలా విశేషమైన విషయం. వ్యక్తుల పట్ల మర్యాద చూపించడం. ఎంత మర్యాద అంటే ఎందుకంటే సెలవులు అంటాం ప్రతి మీటింగ్లో, కానీ ప్రతి సమావేశం తర్వాత తప్పనిసరిగా వచ్చిన అతిథులకి ఆయన సెలవు తప్పాల్సింది. అట్లాంటి ఆ మర్యాదని కొన్ని విలువలని ఆయన పాటించారు. అట్లని ఏ చిన్న పని ఉన్నా సరే ఫోన్లో చెప్తే చాలంటే చెప్తే అయినా సరే ఆయన ఇంటికి వచ్చి మర్యాదగా మాట్లాడి తను అడిగిందేదో తను చెప్పడం అనేది అంత అవసరం ఉండదు. ఆయన చాలా మంది చెప్తాను, ఎందుకంటే ఫోన్లో చెప్తే చాలు కదా అని. అట్లా వాళ్ళ అబ్బాయి పుస్తకానికి ముందు మాట్లాడటానికి కూడా ఆయన వాళ్ళ అబ్బాయితో పాటుగా వచ్చాడు మా ఇంటి. నేను వద్దని చెప్పిన అవసరం లేదన్నా కూడా నేను అప్పుడు కొన్ని పనుల్లో ఉండి చాలా ఆలస్యం అవుతుందండి, మరి నాతో పెట్టుకున్నాను మీరు, బయట నాకు చాలా ఇష్టమేను అని అంటే ఎంత టైం అయినా పర్వాలేదు అని చెప్పాను. అట్లని నేను అదేవిధంగా మాట తప్పకుండా అట్లని 7-8 నెలలకే మేము తిరుగుతున్నాను. ముందు చాలా ఆ వారసత్వాన్ని తను తీసుకొని శ్రీ వశిష్ఠ చాలా మంచి కవితలు, వేరే సంకలనాల్లో కూడా అమరావతి ఇంటర్నేషనల్ సంకలనాల్లో కూడా మరి కవిత వేసారు. అట్లా చాలా విశిష్టమైనటువంటి విశిష్టమైనటువంటి కవితల్ని రాసి వచ్చిన కవితల్ని ఆకురాలని తప్పుడు చాలా సున్నితమైన శీర్షిక. అట్లాంటి శీర్షికలు అందరికీ దొరకకూడదు. అది అందులో నా కవిత పేరు అది నన్ను అడిగితే నేను అదే సజెస్ట్ చేశాను. అట్లాంటి ఎందుకంటే కవిత్వం రాయటం ఒక ఎత్తు, దానికి అధ్వానమైన శీర్షికలు పెడుతుంటారు కొంతమంది. దాని కవిత్వం బాగానే ఉండొచ్చు, కానీ ఆ శీర్షిక అర్థవంతంగా ఉండాలి, కొత్తగా ఉండాలి, అపూర్వంగా ఉండాలి. అర్థవంతంగా ఉండాలి, అపూర్వంగా కూడా ఉండాలి. అమృతం కురిసిన రాత్రి అని అంత అద్భుతమైనటువంటి శీర్షిక ఇప్పటికి కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అట్లా అంత సున్నితమైనటువంటి శీర్షికతో అట్లాంటి సున్నితమైనటువంటి కవితల్ని రాశారు. ఆ కవిత్వాన్ని డీల్ చేయటం కూడా ఒకటి ఉంటుంది. ఒక కవిత రాసేటప్పుడు కొంతమంది చాలా రఫ్గా డీల్ చేస్తారు, చాలా భయం కలిపే విధంగా డీల్ చేస్తారు. చదివే వాళ్ళకి చాలా ఆవేశం, ఉద్రేకం కలిగేటట్టుగా డీల్ చేస్తారు. అట్లా కాకుండా ఎలాంటి విషయాన్నైనా సరే చెప్పదలసిన విషయాన్ని సున్నితంగానే చెప్తూ
పాఠకుల్లో ఒక ఆలోచనను ప్రేరేపించడం అనే ఒక పద్ధతి ఉంది. దానిని అది కూడా మళ్ళీ కవితాత్మకంగా ఉండాలి. ప్రొజాయిక్గా ఉన్న కూడా కవిత్వం రాసామంటే కవిత్వమే ఉండాలి అందులో. అట్లా చాలా మంచి కవిత్వం తండ్రి వారసత్వం కూడా కొంత తీసుకొని అట్లా శ్రీ వశిష్ఠ కూడా రాయగలిగారు. తర్వాత సోమపల్లి వారిలో ఉన్నటువంటి కవిత్వంలో ఈ నాణ్యం లాంటివి చాలా, దాని రూపం చాలా సాధారణమైంది. దానిని నింపాలి అంటే దాని చాలా కవితాత్మకత అవసరం. ఎందుకంటే కేవలం 4 లైన్లు, దానిలో ఎక్కువ స్పేస్ ఉండదు. కానీ 4 లైన్లు రాయడం చాలా తేలిక. కానీ ఆ 4 లైన్లలో కవితాత్మకమైనటువంటి విషయాన్ని చెప్పడం చాలా గొప్ప గొప్ప అవసరం. దాన్ని కూడా ఆయన సాధించగలిగాడు. ముఖ్యంగా ఆయన రైతు జీవితం గురించి, ఎట్లాంటి వాటి గురించి ఆయన రాసిన నాణ్యాలు నాకు చాలా ఇష్టపాత్రంగా ఉండేవి. ఎందుకంటే ఆ మౌలికమైనటువంటి విషయాల గురించి రాసినటువంటి కవులు కూడా చాలా చాలా తక్కువ. రైతుల గురించి 8 మంది రాశారు, లేదా రాసిన వాళ్ళు అన్ని ఊహల్లో ఉండి రాశారు. వాళ్ళకి ఆ రైతు గురించి పరిచయం లేకపోయినా, అన్నదాతల గురించి పరిచయం లేకపోయినా, మరి అందులో దాపలు ఏర్పడటం అంటే ఏంటో తెలియకపోయినా, అరగంటే ఏంటో పగ్గం అంటే ఏంటో తెలియకపోయినా సరే రాసిన వాడు కూడా ఎంతమంది ఉన్నారు. అది తేలిగ్గా మనకు అర్థమైపోదు, ఇది కవిత్వం కాదు, ఇది ఆత్మలోంచి రాలేదు అనే సంగతి మనకు తేలిగ్గా అర్థమైపోయింది. అట్లా కాకుండా తను స్వయంగా వ్యవసాయం చేసినటువంటి వాడు కాబట్టి, ఆ రైతు జీవితం యొక్క ఆత్మను తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి దానిని తన కవితల్లో ఆయన ప్రతిష్ఠించగలిగాడు. అందుకు కూడా నాకు చాలా సోమపల్లి వారి పట్ల అభిమానం కలిగింది. తర్వాత ఏంటంటే, ఒకటి నిర్మించడం, సాధించడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మా పెనుగొండ అప్పుడప్పుడు ఉంటుంది, మేము కార్యకర్తలు కాదండి అని నా పక్కన కూర్చున్నప్పుడు లేదు, ఎక్కడికి వెళ్ళినప్పుడు అలా నేను గొప్పవాడి పక్కవాడి నేను అని చెప్పి అనుకుంటున్నాను. కానీ నిజానికి ఈ కార్యకర్తృత్వం అనేది చాలా కష్టమైన విషయం. సో నేను గంటల సేపు మాట్లాడవచ్చు, కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అది నా వల్ల కాదు. అది చాలా కష్టమైన పని, అందరూ చేయలేదు. నలుగురిని కొడగలటం, నలుగురితో మంచిగా ఉండటం, అందరికీ ఎవరు ఏ పని చేయగలుగుతారో చెప్పడం, అట్లా చేయించగలగటం, ఎవరికి నొప్పి కలగకుండా, బాధ కలగకుండా సాధించడం, ఇదంతా కూడా అది మామూలు విషయం కాదు. అట్లా ఒక బృహత్కార్యాన్ని ఆయన తీసుకొని చాలా హాయిగా ఆయన నిర్వహించారు. ఇంతమంది కవుల్ని ఆయన గుంటూరు రచయితల సంఘంలోనూ, అట్లానే ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘంలోనూ సమీకరించగలిగారంటే అది గొప్ప శక్తి. కానీ ఎక్కడ ఆయనలో దూకుడు అనేది లేదు. చాలా సౌమ్యంగా సౌజన్యమూర్తి అన్నారు. అట్లా ఆ సౌజన్యంతోనే ఆయన ఈ సమస్త నిర్మాణ విషయాలను కూడా ఆయన సాధించగలిగారు. అందువల్ల కూడా ఆయన అంటే నాకు చాలా ప్రేమ, ఆత్మీయత, గౌరవం. మామూలుగా ఏంటంటే నేను ఉపస్థితి చేసినా కూడా నాకు నచ్చదు. కానీ కొంతమందిని మనం అట్లా తెలుసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళు ఆ విధంగా మనం వాళ్ళని తెలుసుకొని గౌరవించుకోవాల్సి ఉంటుంది. అలాంటి గౌరవంతో సోమపల్లి వారి పట్ల ప్రేమతో, గౌరవంతో అందులో ఒక కవిత కూడా రాశారు. అది చదివి చెరగని స్మృతి పేరు. అక్షరాలకు మట్టి వాసనలద్ది మిట్టి పడకుండా మట్టి మనిషిగానే మిగిలిపోయినవాడు. అక్షరాలకు మట్టి వాసనలద్ది మిట్టి పడకుండా మట్టి మనిషిగానే మిగిలిపోయినవాడు. నులిరెచ్చగా చలిమంటగా కవిత్వాన్ని మలిచినవాడు. ఒక్కొక్క పుస్తకంగా బుద్ధికగా తన భావాలన్నీ సరళ సుందరంగా చిత్రించినవాడు. అధికారంలో నిలువెత్తు నిజాయితీ నిలిపి, ఆజ్ఞ కాదు ఆదరమే తన తత్వమని తెలిపి, అర్థాంతరంగా పైన ముగించి నిష్క్రమించినవాడు. నిష్క్రమించిన ఏ పరిస్థితుల జ్ఞాపకాల్లోనూ నిష్క్రమించనివాడు. ఎప్పుడైనా
ఎక్కడైనా నిర్మాణమే కష్టం కదా. ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ పరిశ్రమించారు. సంస్థాపక హృదయం తనది, సుస్థిర సంఘ నిర్మాణం తనది. దృఢ మనస్కుడైన సౌమ్యుడు, శక్తిశాలి, వినయశీలి. ప్రతి పనిని వివేకంతో తలపెట్టి అందులో మనసు పెట్టి నిబ్బరంగా నెరవేర్చాడు. విభిన్న మార్గాలను ఒకే రహదారిగా మలిచాడు. అభిప్రాయ భేదాల మీదుగా కలగలిపి వంతెన వేశాడు. సహచరుల్ని ఆప్యాయంగా స్పృశించాడు. ఆ స్పర్శలో ఒక నిబద్ధత బదిలీ చేశాడు. జాలి లేని విధి ఆ కలం ఆగింది, సిరా ఆరింది. ఒక విశిష్ట దీపధారి వాక్కు ఆకాశ నిశ్శబ్దంలో లీనమైంది. అయినా ఆ తలపు మాలో ఎప్పుడూ ఆర్ద్రంగానే ఉంది. అతనిప్పుడు లేకున్నా ఆ కాంతి పథంలో అడుగుజాడలు చెరిగిపోలేదు. ఆ సమరస వాక్య ప్రతిధ్వనులు సమసిపోలేదు. అది శాశ్వత స్మృతి. స్వీయ కుటుంబానికే కాదు, సమస్త సాహిత్య కుటుంబానికి ఆత్మీయుడు. వెంకట సుబ్బయ్య సుమ్మేపల్లి, ఆంధ్ర సాహితీ సురభిడ కల్పవల్లి. గాంధీ గారి గురించి శ్రీశ్రీ ఒక కవిత రాశాడు. అతను ఎప్పుడు లేడు, అతను ఎప్పుడు ఉంటాడు అని. దానికి చాలా గొప్ప కవిత. ఇందాక తిలక్ ప్రస్తావన కూడా వచ్చింది. కవితా సంఖ్య రసగంగాధర తిలకం అని చెప్పి శ్రీశ్రీ నివాళులు చెప్పాడు. కృష్ణశాస్త్రి మరణిస్తే మళ్ళీ మరణించాడు, తెలుగు జాతి నిలుకత్వం పగిలిపోయిందని చెప్పి చాలా గొప్ప స్మృతి కవితలు కూడా ఉంటాయి. చాలా గొప్ప స్మృతి కవితలు. మరొక గొప్ప స్మృతి కవిత సోమపల్లి వారి మీద తెరగని స్మృతి అందించిన అభినయ్ గారికి, ఆయన గురించి నాకు మంచి మాటలు చెప్పిన వ్యక్తి కూడా. అటువంటి కవిత్వం రాయాలని కోరిక మనం కలగాలి, కలిగించే స్వభావాన్ని శివశంకర్ అందించాడు. సోమపల్లి వారు కవిత్వం గురించి కూడా చెడు ఉంది. కాశ్మీర్ యాపిల్ పండ్లు కొరిగితే ఎర్రగా ఉంది అని అంటాడు. అక్కడ ఉన్న విధ్వంసం జరుగుతుంది. ఆయన పరిస్థితి ఒక జాతీయ కవి. ఆయన అంతర్జాతీయత, అమెరికాలో జీవితం గురించి, అమెరికాకు వెళ్ళటం, వరుసల గురించి, వీటన్నిటి గురించి రాశాడు. స్థానికత, జాతీయత, అంతర్జాతీయత, ఇవన్నీ లక్షణాలు ఆయన కవిత్వంలో కనిపిస్తారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఆయన తదేక గీతం అని చెప్పి ఒక కవితా సంపుటిని వెలువరిస్తారు. అది నాణ్యం కాదు. ఆ కవితా సంపుటికి నేను సమీక్ష చేశాను. పల్లెకి పట్టం కట్టిన తదేక గీతం అని చెప్పి అది విజిత వ్యాస సంపుటిలో కూడా వచ్చయింది. అటువంటి బలమైన సమీక్షలు బట్టి ఆ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం కూడా లభించింది. ఈ సందర్భంలో వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఆ పురస్కారానికి అర్హత ఏంటంటే అటువంటి వ్యాసాలు వినబట్టి అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. ఆ తదేక గీతం పుస్తక ఆవిష్కరణ కూడా మా అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలోనే పుస్తక మహోత్సవ సందర్భంలో జరిగింది. అప్పుడు గోపి గారు ముఖ్య అతిథిగా వచ్చి ఒక అద్భుతమైన ప్రసంగం చేశారు కూడా. అవన్నీ గొప్ప జ్ఞాపకాలు. ఈ జ్ఞాపకాలు నా జ్ఞాపకాలు చెప్పుకున్నాను, వారు చెప్పారు. మరికొందరు ఉన్నారు వారి జ్ఞాపకాలకు, వారి ఆత్మీయతను మనం అందించడానికి. వారు ఇస్మాయిల్ గారు, వారు మన సోమపల్లి వారికి అత్యంత సన్నిహితులు. వారు ఒక 5 నుంచి 10 నిమిషాల లోపు ఈ కార్యక్రమంలో మనతో ముచ్చటిస్తారు. తర్వాత విషయం ఏంటంటే, తర్వాత 4-5 కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమం, ఈ ప్రథమ కార్యక్రమం త్వరగా అయితే మిగిలిన కార్యక్రమాలు కూడా మనం సమయం కేటాయించిన వాళ్ళు అవుతాం. ఇస్మాయిల్ గారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలు, హాజరైనటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ ఇంతమంది మేధావులు, జ్ఞానులు, కవి పండితుల మధ్య మాట్లాడేటువంటి అర్హత నాకు లేదు. అయినప్పటికీ కూడా సోమేపల్లి వెంకట సుబ్బయ్య మీ అందరికంటే మొట్టమొదటిగా పరిచయం అయింది నాకు. ఉన్న అందరికంటే ముందుగా ఆయన ఎడిటర్గా పనిచేస్తూ
హైదరాబాద్లో సెలెక్ట్ అయ్యి గ్రూప్ 2లో ట్రైనింగ్ వచ్చాడు. మేము కూడా ఇక్కడి నుంచి ట్రైనింగ్కి వెళ్ళాము. ఆయన అప్పుడు అన్మ్యారీడ్గా ఉన్నాడు. నేను ఆల్రెడీ మ్యారీడ్, ఉద్యోగం చేసి వచ్చాను గవర్నమెంట్లో. అప్పటి నుంచి మాకు పరిచయం ఉంది. తర్వాత వారి గ్రామానికి వెళ్ళి ఆ వివాహానికి కూడా నేను హాజరై చాలా సంతోషంగా ఆయన గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు నిజంగా ఆయన కవిత్వం రాశాడంటే పొలం అంటే పొలంకి వెళ్ళాడు, అలం అంటే అలం కొన్నాడు. కాబట్టి దాంట్లో టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి. ఆప్నేని గారు చెప్పినట్టుగా, వెనుగొండ వారు చెప్పినట్టుగా ఆ పదాలు రైతుగా చేస్తే తప్ప అర్థం కావు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి కవిత్వంలో స్వయంగా ఆయన అనుభవించి ఆస్వాదించి ఆయన ఆత్మసంతృప్తి చెంది రాసినటువంటి కవిత్వాలే నాణ్యులు. తర్వాత మేము శిక్షణ కాలంలో దాదాపు 1 సంవత్సరం రోజులు అప్పుడే హైదరాబాద్లో ఉన్నాము. ఆయన ఎంత సాత్వికుడో, ఎంత జాతశత్రువో, ఎంతటి సౌమ్యుడు, ఎంత ప్రేమ పేదల పట్ల ఎంతటి అంకిత భావంతో ఉద్యోగం చేశాడు. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు నాకేంటి అనేటువంటి విధానంతో మొదలు పెడతారు. కానీ దానికి పూర్తిగా భిన్నంగా ఆయన ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యం, ఉద్యోగము సాహిత్యము, ఉద్యోగము సాహిత్యము. కుటుంబం మీద కూడా అంత కాన్సన్ట్రేషన్ లేదు. ఎక్కడికైనా ఒక్కోసారి ఆఫీసర్లు ఏంటి ఎప్పుడు ఈ కవిలో వేసుకొని ఉంటామో అని వాళ్ళు బాగుపడిన సందర్భాల్లో కూడా ఆయన కేర్ చేసేవాడు కాదు. ఎక్కడ పోయినా కూడా రాష్ట్రదారుగా ఉన్నా, ఆర్టీఓగా ఉన్నా, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అయినా కూడా ఈ కవి సమ్మేళనాలు, కవులు ఆ సభలకు నన్ను కూడా చాలాసార్లు పిలవడం జరిగింది. కాబట్టి అటువంటి వ్యక్తితో కలిసి మేము ఉండగలగడం చాలా అదృష్టం నేను భావిస్తున్నాను. తర్వాత ఆయన తహసీల్దార్గా పశ్చిమ గోదావరి జిల్లా జోన్ 2 సెలెక్ట్ అయ్యారు. నేను జోన్ 3లో సెలెక్ట్ అయ్యి ప్రకాశం జిల్లాలో చేశాం. ఆయన ఎక్కడ పనిచేసినా కూడా ఆయనది ఒక ముద్ర. ఎక్కడ కూడా ఆయన పనిచేసిన తర్వాత వచ్చిన తహసీల్దార్స్ కానీ ముందు వాళ్ళు కానీ కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే సౌమ్యుడు, ఎవరిని కోపపడే పని లేదు. ఎవరు వచ్చినా గౌరవించి ప్రేమతో పలకరించి నిజాయితీగా వారికి ఏం కావాలో వారికి సంతృప్తిగా, చేయలేని పని అయినప్పుడు సంతృప్తిగా సమాధానం చెప్పడం, చేయగలిగిన పని ఉన్నప్పుడు వెంటనే చేసేవారు. కాబట్టి అటువంటి మిత్రుడు నాకు లభించడం అది అదృష్టం అని అనుకుంటాను. నేను కూడా గ్రూప్ 1 పరీక్షలో తెలుగు లిటరేచర్తో రాయడం వల్ల ఈ శాశ్వ, శ్రీశ్రీ ఇవన్నీ అందరి కవుల గురించి కొన్ని విషయాలు చదువుకుని సందర్భోచితంగా మాట్లాడుతుండేవాడిని. ఆయన ఈ సభలో కూడా నన్ను కొన్నిసార్లు పిలిచి సభలో మాట్లాడించేవాడు. కాబట్టి ఆయన మీద గౌరవంతో నాకు కవిత్వాల ప్రవేశం చివరి శృతి శ్వాస వరకు కూడా మా అనుబంధం కొనసాగింది. ఆయన ఎందుకు కొనసాగిందంటే నాది కూడా అదే తత్వం, లైక్ మైండెడ్ పీపుల్. మేము కర్ణాటకలో డిపార్ట్మెంట్ వాళ్ళు టూరు పంపించారు. నేను సుబ్బయ్య గారు, ఇంకొక ఆయన కలెక్టర్గా చేస్తున్నారు తెలంగాణలో. ముగ్గురం ఒకే టీంలో ఉండి, ఒకే రూమ్లో ఉండి 30 రోజులు బాగా వెంకట సుబ్బయ్య అంటే ఏంటి అనేది పూర్తిగా అర్థం చేసుకొని 30 దినాలు బాగా ఎంజాయ్ చేశాము. ఇవన్నీ కూడా జీవితంలో కలుపురాని మధురానుభూతులు. కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి నాకు. ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ తేవడం అనేది విశిష్ట మేడం విజయలక్ష్మి గారు, తర్వాత ఈ సుభాని ఇటువంటి మిత్ర బృందం అందరూ కూడా ఆయన అంటే ఎంత ప్రేమో, ఎంత అభిమానమో, ఎంత గౌరవమో ఆయన మీద ఈ సభ, ఆ పుస్తకము, ఈ జరిగే విధానము. పెద్ద కవి పండితులు అప్నేని గారు వచ్చి ఆయన మీద కవిత్వం రాసి మనస్ఫూర్తిగా ఆయన గురించి మంచి మాటలు చెప్పి ఆయన్ని అప్రిషియేట్ చేయడం అనేది చప్పట్లు కొట్టడం సార్. సుబ్బయ్య గారి గురించి కవిత్వం మంచి చక్కని కవిత్వం రాయడమే కాకుండా ఆయన హృదయ స్పందనతో వారి గురించి మంచి మాటలు చెప్పడం అనేది చాలా అదృష్టము. ఎందుకంటే సుబ్బయ్య గారు వన్యజీవి అయినా వీళ్ళు హాస్పిటల్ కూడా ఇవ్వడం ఇవన్నీ మంచి విషయాలే.
మనకు ఒక 2 విషయాలు ఇంకా నేను ప్రతి మనిషికి కూడా ఆరోగ్య స్పృహ ఉండాలి, సామాజిక స్పృహ ఉండాలి, ఆధ్యాత్మిక స్పృహ ఉండాలి. ఈ 3 స్పృహలు అనేవి ప్రతి మనిషి జీవితంలో అవసరం. ఎందుకంటే ఆరోగ్య స్పృహ లేకపోతే మనం కూర్చోలేము, నిలబడలేము, ఏం చేయలేము. కానీ మనం ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితి కూడా ఆయన చేశారు. ఆరోగ్యాన్ని కొంత నిర్లక్ష్యం చేయడం జరిగింది. తర్వాత సామాజిక స్పృహ ఆయనకు చాలా మెండుగా ఉంది. సమాజం పట్ల కవిత్వం రాయడమే కాకుండా సమాజంలో మూలన దాగున్న సమస్యలను పట్టుకొని ఆ సమస్యల మీద సెటైరికల్గా ఈ నాణ్యాలను ప్రయోగించి సామాజిక బాధ్యతను కూడా నెరవేర్చాడు. ఉద్యోగ జీవితంలో నిజాయితీగా ప్రేమను పంచి ప్రేమతో వచ్చిన వారిని అందరినీ ఆదరించి పనులు చేసి సామాజిక స్పృహ కూడా నిర్వహించాడు. ఆధ్యాత్మిక స్పృహ కూడా ఉంది. అయితే దాన్ని ఎక్కువగా బయటికి రానివారైనా ఆధ్యాత్మిక స్పృహ అనేది అవసరం. ఎందుకంటే ఆధ్యాత్మిక అనేది మనం ప్రశాంతంగా ఉండడమే కాకుండా అందరినీ ప్రశాంతంగా ఉండేటువంటి తత్వాన్ని ఆధ్యాత్మికత అంటాము. మనం ఏదో ఒక రూపంలో మనకు అతీతమైన శక్తి నడిపిస్తుంది కాబట్టి మనం ఏదో ఒక విధంగా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మనకు ఈ అవకాశం కల్పించినటువంటి భగవంతుని మనం స్మరించుకోవాలి. కాబట్టి ఈ కరోనా సమయంలో చిత్రగుప్తుడు టిక్ పెట్టకుండా మనందరినీ వదిలేసి ఇటువంటి సమావేశాలు జరుపుకోవడానికి ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఆ భగవంతుని మనం స్మరించుకోవాలి. దాన్ని సందర్భించి మహాభారతంలో చిన్న పద్యం చదివి నేను నా ఉపన్యాసం ముగిస్తాను. కృత మెరుగుట పుణ్యము సన్మతి దానికి సమం సేత మధ్యమము మరి తత్కృతమునకు అగ్గలముగా సత్కృతి సేయుట ఉత్తమము కృతబుద్ధులకు. కృత మెరుగుట పుణ్యము సన్మతి దానికి సమం సేత మధ్యమము మరి తత్కృతమునకు అగ్గలముగా సత్కృతి సేయుట ఉత్తమము కృతబుద్ధులకు. పాండవులు లక్క ఇంట్లో నుంచి తప్పించుకొని ఏకచక్రాధిపురంలో విక్షాటన చేసేటప్పుడు బ్రాహ్మణ ఇంట నివాసం ఉంటారు. ఆ బ్రాహ్మణ ఇంటి నుంచి బకాసురుడికి ఒకరు భోజనంగా వెళ్లాల్సిన సందర్భం అది. ఆ సందర్భంలో కుంతీదేవి నువ్వు మాకు ఉండడానికి అవకాశం కల్పించావు కాబట్టి నీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. నా బిడ్డల్లో ఒకరిని పంపిస్తాను, మీ సహాయానికి రుణం తీర్చుకుంటానని చెప్పే సందర్భంలో వ్యాసభారతం కంటే నిన్నగా నన్నయ్య గారు ఆయన నానా రుచిరాత సూక్తి నిధి ఆ సూక్తుల్లో చెప్తాడు. ఆ సూక్తుల్లో ఇది ఒక గొప్ప సూక్తి. ఒకరు చేసిన సహాయం తెలుసుకొనుట తరించుకొనుట పుణ్యం. చేసిన వారికి సమానమైన సహాయం చేయడం మధ్యమ స్థితి. మంచి మనసుతో రెట్టింపు సహాయం చేయడం సంస్కారవంతుల ఉత్తమ లక్షణం. మనం భగవంతుడికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మనకు సహాయపడిన బంధుమిత్రులకు థ్యాంక్స్ చెప్పి ఏదో చేస్తే సరిపోదు. జీవితకాలం అంతా స్మరించుకుంటూ మనకు సహాయం చేసినటువంటి తల్లిదండ్రులు కానీ, భగవంతుడిని కానీ, స్నేహితుల్ని కానీ, బంధుమిత్రులు కానీ స్మరించుకుంటూ జీవించడం అనేది పుణ్యము. కాబట్టి ఇది తప్పకుండా అందరూ కూడా పాటించండి. కృత మెరుగుట పుణ్యము సన్మతి దానికి సమము సేత మధ్యమము మరి తత్కృతమునకు సకలముగా సత్కృతి చేయుట ఉత్తమము కృతబుద్ధులకు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బంధువులు, మిత్రులు, హితులు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నాకున్నటువంటి ప్రాథమికమైన అర్హత వెంకట సుబ్బయ్య గారి చూడాలని కజన్ని వశిష్ఠ గురించి బాబాయ్. సొమ్మెపల్లి వెంకట సుబ్బయ్య గ్రామీణ జీవితాన్ని కల్పిస్తూ ముఖ్యంగా మన జీవనయానానికి సపోర్ట్ చేస్తున్నటువంటి రైతాంగ సంక్షోభాలపై కానివ్వండి, వ్యవసాయక రంగం ఎదుర్కొంటున్నటువంటి విషపూరితమైనటువంటి ఫలితాలు వాటిని రిఫ్లెక్ట్ చేస్తూ తన సాహితీ కృషిలో వెలువరించినటువంటి కవితా ధోరణులు
నేడున్నటువంటి సమకాలీన సామాజిక వ్యవస్థ మీద రిఫ్లెక్ట్ చేస్తూ రాసినటువంటి సెటైర్స్ కానివ్వండి, ఇప్పుడున్నటువంటి కంటెంపరీ సొసైటీ ఎదుర్కొంటున్నటువంటి విషయాల పట్ల మనకు ఒక అవగాహన కల్పిస్తే ఇక్కడ నుండి ఒక క్వాంటమ్ జంప్, ఇంకొక ముందు అడుగు వేయాలి అనే దానికి ఇక్కడ చాలా మంది కవులు ఉన్నారు. ఆ సాహితీ రంగంలో ఎక్స్పర్టైజ్ సంపాదించినటువంటి ఎస్టాబ్లిష్డ్ రైటర్స్ ఉన్నారు. నాకున్నటువంటి నేను చేయాలనుకుంటున్నటువంటి ఒక విజ్ఞప్తి ఏమంటే, పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో మార్క్స్ ఒక మాట అంటాడు, ఇప్పటి వరకు ఈ సమాజాన్ని తత్వవేత్తలు పరిపరి విధాలుగా తమకు తోచిన విధంగా ఇంటర్ప్రెట్ చేశారు, ప్రవచించారు. మరొక ఇంటర్ప్రిటేషన్ కావాల్సింది ఈ పరిస్థితులను మార్చడానికి కార్యాచరణ కావాలి అని అన్నాడు. ఈనాటి సామాజిక వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి అనేక సంక్షోభాలను ప్రతిఫలిస్తూ రాస్తున్నటువంటి కవితల నాణ్యలు కానివ్వండి, ఏవైనప్పటికీ కూడా అవి చెప్పడంగా పరిమితం కాకుండా వాటిని అనుభవిస్తున్నటువంటి ప్రజానీకాన్ని, అలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నటువంటి విధానాలని మార్చడానికి కావలసినటువంటి విధంగా ప్రజల్ని కార్యోన్ముఖులను చేయడానికి కావలసినటువంటి సాహిత్య కృషి వెంకట సుబ్బయ్య లేదు తను సృష్టించినటువంటి, లేకుంటే తన కార్యాచరణలో ఆవిర్భవించినటువంటి గుంటూరు జిల్లా రచయితల సంఘం కానివ్వండి, లేదు స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఆవిర్భవించినటువంటి అభ్యుదయ రచయితల సంఘం ప్రస్తుత జాతీయ అధ్యక్షులు మన సన్నిహితులు పెనుగొండ గారు బాధ్యత వహిస్తున్నటువంటి తరుణంలో అలాంటి మార్పుని తీసుకురావడం కోసం చెట్టుకో చెంబుడు నీళ్లు, పక్షికో గుప్పెడి గింజలు, పశువుకో 4 పరకలు, ఆకున్న వాడికి పట్టెడన్నం అని చెప్పిన కవి ఆకాంక్షలని ఆచరణలో తీసుకురావడానికి కావలసినటువంటి సమతాభావంతో కూడిన సామాజిక వ్యవస్థకి అభ్యుదయ గుంటూరు జిల్లా రచయితల సంఘంలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సోమేపల్లి వెంకట సుబ్బయ్య నా షడ్డగుడు. వెంకట సుబ్బయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఆవిష్కరించినటువంటి సోమేపల్లి సౌరభం పుస్తక ఆవిష్కరణ క్రమం కొనసాగింపుగా ఇక్కడ ఉన్నటువంటి కవులందరూ కూడా అలాంటి కృషిని భవిష్యత్తులో కొనసాగిస్తే అదే మా వెంకట సుబ్బయ్యకి మనందరినీ ఆఫర్ చేసేటటువంటి సరైన సక్రమమైన నివాళి అని చెప్పేసి ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా మరొకసారి తనను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తూ సెలవు. ఉన్న సమాజాన్ని ఉన్నత స్థితికి తీసుకురావడం కొరకు మనం అందరం కవిత్వం రాయటం, సాహిత్య సృజన చేయటం, సామాజిక కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆ మార్పు కొరకు నోబెల్ వారు ఒక గొప్ప కృషి చేశారు. ఆ మార్గంలో ప్రయాణం చేయడం మంచి పని, అందులో కలిసి చేద్దాం. ఇప్పుడు
మరొక తోడలుడు, సాహితీవేత్త, కవిత్వం రాశాడు, మంచి వక్త. మైకు అవసరం లేని వక్త కూడా మా తోటకూర వెంకటనారాయణ మాట్లాడాలని చెప్పి ఆహ్వానిస్తాను. వారు చనిపోయిన సమయంలో ఆయన దొరికితే ఇట్లా ఉంది వస్తావా అని అంటాను. రామారావు గారి గురించి కూడా నేను ప్రస్తావన చేశారు. ఆడ మాట్లాడేటప్పుడు కరెంటు పోయింది, కానీ అవసరం లేకపోయింది. ఆయన అంత గొప్పగా మాట్లాడతారు. వారిని ఆహ్వానిస్తున్నారు. 5 నిమిషాలే. మీరు ఇందాకనే చెప్పారు కదా ఒకరికి, అందుకని అది నాకు అన్వయించుకున్నాను. వెంకట సుబ్బయ్య మా కుటుంబంలోకి వచ్చే ముందు వివాహం నిర్ణయం అయిన తర్వాత ఆ సమయంలో నేనేను, కానీ ఆ సంబంధం కుదిరిన దాని తర్వాత నేను వెంకట సుబ్బయ్యని చూసి వద్దామని చెప్పి గన్నవరం వెళ్ళాను. వెళ్తే వెంకట సుబ్బయ్య ఇంట్లోంచి బయటకు వచ్చాడు, లోనికి తీసుకెళ్ళాడు. చెప్తూ నేను మీ కాలేజీ స్టూడెంట్ నేనండి అన్నారు. జనరల్గా అధ్యాపకుడికి ఇద్దరు శాశ్వతంగా గుర్తుంటారు. 2 రకాల పిల్లలు. ఒకరు బాగా చదువుకునేవారు, రెండవది బాగా గోల చేసేవాడు. మిగిలిన వాళ్ళు ఎవరు గుర్తుంటారు. నేను అన్నాను, నేను ఎప్పుడు చూసిన గుర్తులేదే, జనరల్గా నేను మర్చిపోను పిల్లల్ని. అంటేను నన్ను నా పక్క బెంచ్ వాళ్ళు ఎవరు గుర్తుపట్టరండి, నేనేదో సామాన్యంగా ఆ టయానికి వస్తాను, టయానికి వెళ్ళిపోతాను, పొలం పని ఉంటే కాలేజీకి రాను అంటూ ఆయన తనలో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత నేను ఈ సంబంధాన్ని గురించి మాట్లాడేటప్పుడే ఆయనతో పాటు కోచింగ్ తీసుకుంటూ హైదరాబాద్లో ఉన్నటువంటి నా శిష్యుడు ఇంకొకటి ఉంటే వాడిని అడిగాను, అరే ఇట్లా వెంకట సుబ్బయ్య సంబంధం వచ్చింది, ఎట్లాంటి వాడు అని. జనరల్ మనం ఎంక్వైరీ చేస్తాం కదా, ఎట్లాంటి వాడు అంటే వాడు అన్నాడు, రత్నం అండి అన్నాడు. ఇంకేమనలా. ఆ తర్వాత ముందుకెళ్ళాం. మరి దురదృష్టవశాత్తు ఈనాడు మన మధ్యలో లేనటువంటి వెంకట సుబ్బయ్య యొక్క తొలి కాలాన్ని గురించి మనం చెప్పుకున్నాం. అయితే అండి ఒక విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మరణం అనేటువంటిది సహజం, ప్రతి ఒక్కరికి సంభవించేది అని అందరికీ తెలిసినప్పటికీ మనం వ్యక్తిగత స్వార్థంతో వెంపరలాడుతూ ఉంటాం, మనం మన కుటుంబం అంటూ. కానీ వెంకట సుబ్బయ్య అలా కాదు. ఆయన సమాజాభివృద్ధికి, సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారికి ఏదో విధమైనటువంటి సాయం చేయాలనేటువంటి తపంతో ముందుకు వెళ్ళినటువంటి వాడు. ఆ విధంగా మరణానంతరం కూడా జీవించినటువంటి వ్యక్తి ఆయన. అంతేకాదు మరొక అంశం ఏంటంటే, ఆయన చాలా మంది జనరల్గా రాజకీయ నాయకులందరూ అంటూ ఉంటారు, రైతే దేశానికి వెన్నెముక అని. అంతవరకే, మాటల వరకే రాజకీయ నాయకుల యొక్క చేష్టలు కూడా ఉండేది. కానీ ఈయన అత్యంత ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో కూడా ఉంటూ రైతుల గురించి, రైతుల శాశ్వతం చేయటం గురించి, రైతు యొక్క సమస్యలను సమాజానికి తెలపడం గురించి, వాటికి ఒక శాశ్వతత్వాన్ని కలిగించడం కోసం నిరంతరం కృషి చేశాడు. అనేకమైన ఆయన రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా అవే, ఆయన రాసినటువంటి నాణ్యాలన్నీ కూడా అవే. రైతులు చుట్టుకొని ఉంటాయి, రైతు పిసికెట్టు మట్టిని ఆనుకొని ఉంటాయి. ఎందుకంటే అవన్నీ కూడా అనుభవంలో నుంచి వచ్చినటువంటివి. అదంతగా మనల్ని ఆకట్టుకోవడానికి కారణం ఏంటంటే అవి అనుభవపూర్వకంగా రాసినటువంటివి కాబట్టి, అందులో ఆ తన్మయంలో రాసినటువంటివి కాబట్టి. కవిత్వం అందరూ రాస్తూ ఉంటారు, చాలా మంది రాస్తూ ఉంటారు. అయితే ఆ కవిత్వాలు ఏవి శాశ్వతం కావు, అవి తాత్కాలికం. కానీ ఎన్ని శతాబ్దాలు గడిచినా వెంకట సుబ్బయ్య రాసినటువంటి ఈ రైతు కవిత్వం అనేటువంటిది ఎప్పటికీ కూడా అక్కడ మాయదు. ఆఖరిగా ఒక్క విషయం చెప్తాను, ఏమిటంటే వెంకట సుబ్బయ్య మనల్ని వీడి వెళ్ళిన రోజున ఆయన పార్థివ దేహాన్ని చూడటానికి ఎవరో 6-7 వచ్చారు. వచ్చి ఆయనకి దండ వేసి తమ యొక్క బాధను వ్యక్తపరుస్తూ, మేము తాడేపల్లిగూడెం నుంచి వచ్చామండి, వెంకట సుబ్బయ్య నగర్ వాసులమే. అంటే అప్పుడు దాకా మనకు ఎవరికి తెలియదు వెంకట సుబ్బయ్య పేరున ఒక నగర్ ఉంది లేదా ఒక కాలనీ ఉంది అనేటువంటి సంగతి ఎవరికి తెలియదు, ఆయన ఎవరికి చెప్పడం లేదు. వాళ్ళు వచ్చి
అరే ఎవరైనా సరే అధికారులు వస్తారు, పై అధికారులు వస్తారు, క్రింది అధికారులు వస్తారు, కానీ ఎక్కడో తాడేపల్లిగూడెం నుంచి 200 కిలోమీటర్ల దూరంలో నుండి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులు 5-6 ఆయన మరణించాడనేటువంటి విషయం తెలుసుకొని వచ్చి దండ వేసి పూలు తల్లి కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ మాకు ఈ రోజున మేము మా ఇంట దీపం వెలిగించుకుంటున్నాము అంటే ఈయనే కారకుడండి అనటం అనేటువంటిది మా అందరి యొక్క హృదయాలు ఒక్కసారిగా అలనిపోయింది అని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. జీవితాన్ని గురించి ఒక కవి 2 మాటల్లో చెప్పారు. Life is a question, one cannot answer it. Life is a question, one cannot answer it. Death is an answer, one cannot question it. Life is a question, one cannot answer it. Death is an answer, one cannot question it. 2 మాటల్లో జీవిత సత్యాన్ని గొప్పగా వర్ణించినటువంటి పదాలు. సోమపల్లి వారు మరణించలేదు, వారి జ్ఞాపకాలు మనతో ఉన్నాయి, వారి పుస్తకాలు, వారి సాహిత్యం మనతో ఉంది. వారు చిరంజీవిగా మనతో ఉంటారు. వారికి జోహార్లు అర్పిస్తూ ఈ సమావేశం ప్రథమ సమావేశం ముగిసింది. మిత్రులు జ్ఞాపికలు శాలువాలు అన్నారు. సోమపల్లి వారు పెట్టిన సంప్రదాయం, ఆ సంప్రదాయాన్ని ప్రకాష్, శోభాని, వశిష్ట గురించి వీళ్ళందరూ ఈ సదస్సు ఎంతో ముగిసింది. అయితే వేదిక మీద ఉన్న పెద్దలకి చిరు సత్కారం అనే కంటే ఒక జ్ఞాపిక. ఎందుకంటే సుబ్బయ్య గారి ఈ కార్యక్రమం వచ్చే సంవత్సరం కూడా గుర్తుంచుకునే విధంగా, భవిష్యత్తులో గుర్తుంచుకునే విధంగా చిన్న జ్ఞాపికలు అందిస్తున్నాం. వారిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. భవానీదేవి గారి మా సంస్థ అధ్యక్షురాలైన శ్రీ భవానీదేవి గారి చేతుల మీదుగా అతిథులకి తీరు సత్కారం. పక్కన ఉంచు చూడు చాలు. అలాగే మేడం 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 శ్రీ మానకొండ ఉపేంద్రరావు గారు కూడా చిన్న సత్కారం. ఎందుకంటే సోమపల్లి సుబ్బయ్య గారు ఏ సభలో అయినా సరే కవుల్ని సత్కరించకుండా పంపలేదు. ఆయన సాంప్రదాయం అది. ఆయన సాంప్రదాయం కొనసాగిద్దాం. కనుక దయచేసి అలాగే తోటకూర వెంకటనారాయణ గారికి రా వశిష్ట మామయ్య దగ్గర, బాబాయ్ దగ్గర వశిష్ట అక్కడ ధన్యవాదాలు.